సో యాక్చువల్లీ నా ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ వైల్డ్ లైఫ్ అండి 2006 అనుకుంటా. అప్పుడు నేను +1 +2 చదువుతున్నప్పుడు స్పోర్ట్స్ కోటాలో ఎలాగైనా మెడికల్ సీట్ తెచ్చుకోవాలి అని చెప్పి స్పోర్ట్స్ కోటాలో ఎలాగైనా సీట్ తెచ్చుకోవాలి మెడికల్ సీట్ అని చెప్పి ట్రై చేశాను ఆ రోజుల్లో 2006. సో రకరకాల స్పోర్ట్స్ ఆడా, టెన్నిస్ ఆడాను, క్రికెట్ ఆడాను, బ్యాడ్మింటన్ ఆడాను. ఇవన్నీ చాలా ఈజీగా వచ్చేస్తాయి. అలా చాలామంది కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఇలా కాదని చెప్పి మా అమ్మ ఏం చేసిందంటే ఈయన సెయిలింగ్ చేర్పించని చెప్పి సెయిలింగ్ చేర్పించింది. సో సెయిలింగ్ నేర్చుకున్నప్పుడు ఐ వెంట్ టు వైజాగ్ అండి. వైజాగ్లో ఒక బోట్ తీసుకొని సెయిల్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫ్యూ నాటికల్ మైల్స్ ఐ వెంట్ ఇన్ టు ద సీ. అక్కడ ఒక బార్నికల్స్ తెలుసా, బార్నికల్స్ మూవ్ అవుతున్నాయి. బార్నికల్స్ అంటే ఒక సీ యానిమల్, అలా బార్నికల్స్ సీ షెల్స్ లాగా ఉంటుంది, అలా మూవ్ అవుతుంది. ఏంట్రా బార్నికల్స్ మూవ్ అవుతున్నాయి అని చెప్పి చూస్తుంటే అది చూస్తే అది ఒక వేల్. సో మై ఫస్ట్ ఎన్కౌంటర్ వాజ్ అ హంబ్యాక్ వేల్ వైల్డ్ లైఫ్ ఇన్ వైజాగ్. అది చూసి షాక్ అయి ఉన్నాను. కరెక్ట్గా ఆ టైంలో వచ్చి ఒక పోల్ గుద్దింది, నా ముక్కు ఇరిగింది, నేను కింద పడ్డా నీళ్ళలో. పక్కన వేలు, పక్కన ఇది, నాకు బ్లడ్ వచ్చేస్తుంది, ఏమైనా అయిపోతుంది ఇప్పుడు కంగారు పడ్డా. లోపల ఉన్న వాళ్ళు ఏం కంగారు పడదు, మెల్లగా వచ్చాను నాకు. సో దట్ వాజ్ మై ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ వైల్డ్ లైఫ్. సో కోస్ట్కి వచ్చిన తర్వాత ఐ హ్యాడ్ అ నైస్ క్యూట్ జెలీఫిష్ విచ్ బిట్ మీ ఇన్ మై ఫీట్. సో అది మార్క్ ఇప్పటికే ఉంది. సో ఆ జెలీఫిష్ నాకు చాలా మంచి స్వీట్ మెమరీ ఇచ్చింది అనమాట. సో దట్ వాజ్ మై ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ వైల్డ్ లైఫ్. థ్యాంక్ యూ. డెఫినెట్గా నేను నవదీప్ గారిని అడుగుతాను, వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఎన్కౌంటర్, మీరు కాకుండా? హలో, అంటే యానిమల్స్ నన్ను ఎప్పుడు చూసాయనా, నేను యానిమల్స్ ఎప్పుడు చూసాననే? ఇలా చెప్పే ఇన్స్టాగ్రామ్లో అప్పుడు అన్న నువ్వు ఒక వర్గానికి ఏమంటారు దాన్ని, ఇన్స్పిరేషన్ అంటారు. ఆ వర్గం ఏంటో తెలియట్లేదు నాకు. అదే వర్గమా? జిమ్ కార్బెట్లో జిమ్ కార్బెట్ అని టైగర్ రిజర్వ్ ఉందండి ఉత్తరాఖండ్లో. సో అక్కడ లోపల కొన్ని ల్యాండ్స్ ఇంత మునుపు అంటే రిజర్వ్ చిన్నగా ఉన్నప్పుడు కొన్ని ప్రైవేట్ ల్యాండ్స్ ఉంటాయి. ఆ రిజర్వ్ ఎక్స్పాండ్ చేసినప్పుడు ఊర్లన్నీ ఖాళీ చేపించి రీలొకేషన్ చేసి ఆ ప్రైవేట్ ల్యాండ్స్ మాత్రం ప్రైవేట్గానే ఉంచుతారు. అంటే సంబడి కెన్ ఓన్ ఇట్, కానీ వెళ్ళాలంటే ఫారెస్ట్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి, వాళ్ళు చెప్పినట్టుగా వెళ్ళాలి. కార్లో అంటే మీ ల్యాండ్లో తప్ప బయట ఎక్కడికి రాకూడదు, అవి ఉన్నాయి కొన్ని రెస్ట్రిక్షన్స్. సో అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళది ఉంటే వెంట్ వన్స్ అనమాట. సో క్లియరింగ్ చేసుకున్నారు, కొంచెం ప్రైవేట్ ల్యాండ్ ఉంటే క్లియరింగ్ చేసుకున్నారు. టెంట్స్లో ఉన్నాం మేము. టెంట్స్లో ఉంటే అక్కడ ఏదో కడుతున్నారు, ఆల్రెడీ కడుతుంటే వాళ్ళు ఏంటంటే వర్కర్స్ అక్కడ లోపల ఉండి కన్స్ట్రక్ట్ చేయాలి కాబట్టి వాళ్ళు కుక్కలను తెచ్చుకుంటారండి. కుక్కలను తెచ్చుకుంటే ఏమవుద్దంటే డే టైం కట్టేసి పెట్టాలి, నైట్ టైం వదిలేయాలి కుక్కల్ని. ఎందుకంటే డే టైం కట్టయిపోతే అవి వెళ్ళిపోతాయి, వాళ్ళకి తెలుసు అక్కడ టైగర్స్ ఉంటాయని. నైట్ టైం ఉండాలి. సో వాళ్ళు కూడా లేరు, వాళ్ళు అప్పటికి 1 month 40 days ఎంతో ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోతే సరే క్లియరింగ్ చేసి పెట్టినాను, టెంట్లో ఉందామని టెంట్లో వేసుకొని ఉంటే కరెక్ట్గా వివర్ ఇన్ ద టెంట్స్. ఆ క్లియరింగ్లో కరెక్ట్గా మేము పొద్దున్న చిన్న సౌండ్స్ ఏవో వస్తున్నాయి, చూస్తే దేర్ వాజ్ అ టైగర్ జస్ట్ క్రాసింగ్ ఫ్రమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెంట్. సో అంటే మామూలుగా మనకి అంటే జనాలకి చాలా తెలియంది ఏంటంటే పులి ఉంటే మీద పడిపోద్ది, పులి ఏదో చంపేస్తాడు. ఏం చేయమండి, పులులు యాక్చువల్లీ మనుషులంటే చిరాకు వాటికి. మనుషులు మాంసం కాదు, అవి మ్యాన్ ఈటర్స్, అవి వేరే సినారియో. బట్ జనరల్గా మనం అడవిలో అలా అని ఎలమని కాదు, డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్, ఓకే. జనరల్గా మనుషులు వాయిస్లు అవి వినిపించినప్పుడు దే టర్న్ ద అదర్ వే అండ్ గో. చాలా అంటే వైల్డ్ లైఫ్ గురించి అవేర్నెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలా అంటే ఇప్పుడు ఊర్లో కూడా స్నేక్స్ ఉంటే అది కనిపిస్తే దాన్ని చంపేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అంటే ఆబ్వియస్లీ చాలా అంటే మన తప్పు వల్ల అవి మనల్ని, ఇప్పుడు ఒక పాము మనల్ని కరిసింది అనుకోండి, దానికే నష్టం. ఎందుకంటే మళ్ళీ ఆ వెనం ఫామ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం పట్టేదాకా అది వేరే ఫుడ్ తినలేదు, అంతే కదా? కరెక్టే కదా? ఏదో విజ్ఞాన ప్రదర్శన చేస్తున్నాను, ఏం తప్పు ఉంటే చెప్పు. కరెక్టే కదా? సో ఏ వైల్డ్ యానిమల్ అయినా దానికి థ్రెట్ ఉంటే తప్ప మనల్ని అటాక్ చేయదు.
బట్ మనం చిన్నప్పుడు సినిమాల్లో అవి ఇవి చూసి నాగుపాము వాడిని గుర్తుపెట్టుకొని వెనక్కి వచ్చి కాటేసింది, ఇవన్నీ చాలా ఉంటాయి. ఓకే, ఫోక్లోర్లో ఉంటాయి. బట్ అంటే కమింగ్ టు ద పాయింట్ హియర్, ఈ భూమి మీద మనం కన్జ్యూమ్ చేస్తూ ఇందాక మాట్లాడుకున్నట్టు కన్జ్యూమ్ చేసేసుకొని మన టైం అయిపోయిన తర్వాత మనం ఉన్నంత వరకు బాగుంటే చాలనే యాటిట్యూడ్ మారాలండి. జనరల్గా నేను ఎక్కడో చదివాను, ద ఎర్త్ ఈజ్ అ క్యాంపింగ్ గ్రౌండ్ విచ్ వీ హ్యావ్ లీజ్డ్ ఫ్రమ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్. ఈరోజు మనం దాన్ని వాడుకొని అంటే దాంతో కో ఎగ్జిస్ట్ అయ్యి మనం వెళ్ళిన తర్వాత ఇప్పుడు అందరూ పెళ్ళిళ్ళు పిల్లలు అంటున్నారు తప్ప వాళ్ళ ఫ్యూచర్ ఏంటనేది, మనం ఏం చేస్తున్నాం క్లైమేట్ కోసం, మనం ఏం చేస్తున్నాం వైల్డ్ లైఫ్ కోసం, మనం ఏం చేస్తున్నాం కన్జర్వేషన్ కోసం అని ఎవరు మాట్లాడుకోవట్లేదు. అంటే మనం ఉన్న టైంలో ఇప్పుడు ఆల్రెడీ 5-6 years బ్యాకే ఢిల్లీ లాంటి ప్లేస్లో పిల్లల్ని స్కూల్కి వెళ్ళొద్దు ఎందుకంటే బయట కాలుష్యం ఎక్కువ ఉంది, ఊపిరి పీల్చుకోలేరు అనే పరిస్థితి 6 సంవత్సరాల క్రితం వచ్చింది ఢిల్లీలో. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. సో వెన్ పీపుల్ లైక్ శ్రీకాంత్ ఆర్ ద రెస్ట్ ఆఫ్ ద జెంటిల్మెన్ హియర్ అంటే ఒక వైల్డ్నెస్ గురించి, ఒక వైల్డ్ లైఫ్ గురించి స్వార్థం లేకుండా ఇలాంటి చేసినప్పుడు ఐ థింక్ వీ షుడ్ ఆల్ సపోర్ట్ దెమ్ ఇన్ ఎవ్రీ వే పాసిబుల్ అండి. మీడియా మిత్రులకి, ఈ లైవ్ చూస్తున్న కామన్ మ్యాన్కి నేను చెప్పేది ఏంటంటే, నా రిక్వెస్ట్, మన హీరో సినిమాలు వస్తే అవన్నీ మనం చేస్తాం, అదంతా ఓకే అండి. బట్ రిమెంబర్ దట్ టుడే ఇక్కడ ఇది మనం మళ్ళీ ఇందాక చెప్పింది మళ్ళీ చెప్తున్నాను, దీన్ని ట్రైలర్ ఆర్ మన టీజర్ రిలీజ్ చేసినప్పుడు యూ రిమెంబర్ దట్ దిస్ ఈజ్ ఎ గిఫ్ట్ టు యువర్ ఫ్యూచర్ జనరేషన్స్. అంటే మీ పిల్లలు ఈరోజు చూసి ఇదేంటి అని, ఇక్కడ ఇందాక పిల్లలు సాయి దట్ వాజ్ ఎ వెరీ నైస్, వెరీ 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 స్వీట్ గెస్చర్. అంటే వాళ్ళ కోసం మనం ఏం వదిలి వెళ్తున్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఒకసారి అవేర్నెస్ చూసుకొని ఉంటే బాగుంటుంది. అంటే లెట్ ఇట్ బి ప్లాస్టిక్, లెట్ ఇట్ బి పొల్యూషన్, ఎవ్రీథింగ్. ఐ థింక్ ఇట్ ఈస్ టైమ్ దట్ వీఆర్ మోర్ కాన్షియస్, మోర్ అవేర్ ఆఫ్ పిల్లలు కాదు, వాళ్ళకి ఏం వదులుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఒకసారి మనందరం మళ్ళీ గుర్తు పెట్టుకోవాలని మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నవదీప్ గారు, మీకే ఇక్కడ సార్. నవదీప్ అంటే ఈ మధ్యకాలంలో వినిపించట్లేదు మీ పేరు, అక్కడక్కడ వినిపించట్లేదు కొన్ని చోట్ల. ఏదన్నా ఇది కాదు మన సెక్షన్ వేరే ఉంది. ఎప్పుడన్నా ఏదన్నా కేసు వచ్చినప్పుడు తక్కువ నవదీప్ పేరు వచ్చేది, ఈ మధ్యకాలంలో రావట్లేదు. అటువంటిది మీలో ఇటువంటి యాంగిల్ ఉందని చాలామందికి తెలియదు. ఫస్ట్ శ్రీకాంత్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీకు ఎలా అనిపించింది, శ్రీకాంత్ని ఎలా నమ్మారు, ఫస్ట్ అదేదో బోర్డు గేమ్ అన్నారు కదా, ఎట్లా అనిపించింది మీకు, దీనికి హెల్ప్ చేయాలనే మా ఐడియా ఎందుకు వచ్చింది? ఇంటెన్షన్ అండి. అంటే తను ఐ వాంట్ మీట్ యూ అంటే జనరల్గా ఏంటి అంటే చూశాను కదా, తను ఇప్పుడు ఈ రోజున ఒక మనిషి ఏంటి, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళు దేని గురించి పనిచేస్తున్నారు అంతా మనకి ప్రొఫైల్ లాగా ఇన్స్టాగ్రామ్లోనే ఉంటుంది. సో చూసినప్పుడు మీరు ఇప్పటికీ చూస్తే హలో, సో తను చేసిన వర్క్, తనకు వచ్చిన అవార్డ్స్, తను తీసిన ఫోటోలు అన్నీ ప్రొఫైల్లో ఉంటాయండి. శ్రీకాంత్ వైల్డ్ లైఫ్ కదా, శ్రీకాంత్ వైల్డ్ లైఫ్ ఈజ్ ద ఐడి. సో మనిషిని మామూలుగా నేను బాగా యాక్టివ్గానే ఉంటానండి సోషల్ మీడియా. ఏమన్నా మెసేజ్ పెట్టినప్పుడు వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళ స్టోరీ ఏంటని చూసినప్పుడు తన వర్కే చాలా క్రేజీగా ఉంది. అసలు తను తీసిన ఫోటోలు మీరు చూడని తర్వాత చాలా బాగుంటాయి. సో నేను చూసినప్పుడు డెఫినెట్లీ ఈజ్ అ టాలెంటెడ్ గై. మరి నాకు ఐ సెడ్ ఓకే రండి కలుద్దాం అంటే, కలిసిన తర్వాత చెప్పాడు ఇది అని. తను కొన్ని ల్యాప్టాప్లో అప్పటికి ఇప్పుడు మీరు చూసింది దాంట్లో కొన్ని క్లిప్స్ అవి చూపిస్తే నేను ఇందాక చెప్పినట్టు షాక్, ఇది ఏంటి గురు ఎక్కడ ఇదంతా అంటే ఆంధ్రప్రదేశ్ అన్నాడు. సో ఏంటి అంటే ఇలా ఇది ఉంది, ఐ జస్ట్ నీడ్ కనెక్షన్స్. అంటే ఇది నా ఉద్దేశం, దీంతో ఇక్కడ స్టార్ట్ అయ్యాను, ఇక్కడ ఇలా ఆగాను, ఏమైనా చేయగలుగుతారంటే మరి ఇప్పుడు ఐ ఫీల్ లక్కీ దట్ నేను ఆ పొజిషన్లో ఉండగలిగాను. ఐ రియల్లీ ఫీల్ లక్కీ దట్ ఐ ఆమ్ ఇన్ దట్ పొజిషన్ టు హెల్ప్ హిమ్. అండ్ సాయి ఆల్సో తను చేసి డెఫినెట్గా మేము అంటే ఒక మనిషి దేనికోసం తపన పడుతున్నాడు, ఇంకా చాలా కథ ఉందండి లోపల. మధ్యలో ఒకసారి ఫోన్ చేసి ఏడ్ చేశాడు లిటరల్గా, ఈ వాస్ క్రైయింగ్ ఇన్ ద ఫోన్ అండి. అంటే నాకు అంటే నేను ఒక అంటే మన ప్రదేశంలో ఉన్న అద్భుతాలని నేను చూపించాలి అన్న నా తపన బయటికి వెళ్ళడానికి ఇంత కష్టం ఎందుకు అవుతుంది అనే బాధలో ఏడిస్తే నాకు కూడా అసలు కళ్ళలో నేను కంగారేం లేదు. దాని తర్వాత నాకు ఐ థాట్ ఆఫ్ ది ఏజ్, ఎందుకంటే దాని ముందు నేను ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నప్పుడు ఆబ్వియస్లీ నేను ఓకే అంటే అర్జెన్సీ లేదు అంటే ఒక డిస్ప్యూట్ ఉంది, దాన్ని ఎలా సాల్వ్ చేద్దాం, సరే ఆలోచిద్దాం. ఎందుకంటే ఇప్పుడు అందరూ సాయిలాగా ఇప్పుడు మనం అడిగంగానే చేస్తారని ఏం లేదు. ప్లస్ అంటే మనం ఒక మనిషిని నాకు కొంచెం అడగడం అంటే ఇబ్బంది అండి నాకు. అంటే జనరల్గా అంటే ఇప్పుడు అవతలవాడు వాళ్ళు పర్లేదు, ఇప్పుడు ఈయన ఇంటెన్షన్ మంచిదని నేను నమ్మాలి, నా ఇంటెన్షన్ మంచిదని తను నమ్మాలి, ఇన్ని ఉన్నాయి కదా. సో ఎవరిని అంటే ఎట్లా చేయాలనే దాంట్లో నేను ఐ వాజ్ ఆల్సో థింకింగ్ నాకు
లక్కీగా తను అంటే లక్కీగా కాదు, హీ ఆల్సో హ్యాస్ దట్ ప్యూర్ ఇంటెన్షన్ దట్ తను చెప్పంగానే అర్థం చేసుకొని రా అన్నాడు. వచ్చి చూసిన మరుక్షణం నుంచి నా నుంచి తన చేతిలోకి తీసుకొని తను చేశాడు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇందాక క్వశ్చన్కి వచ్చిన ఆన్సర్ ఇస్తాను. వచ్చిన అడిషన్ ఒక ఫోటో తీసిన ఒక మాట మాట్లాడినా దాని వెనకాల ఉండేది ఎమోషన్. సో యానిమల్స్ ఉండే ఎమోషన్ ఏదో క్యాప్చర్ చేయడం ఒక ఫోటోగ్రాఫర్ పని. సో అంత బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసి అబ్బాయి. అండ్ ఐ బిలీవ్ ఒకటి చెప్తాను నేను, ఇప్పుడు మన డిస్కవరీ ఛానల్లో ఏదో ప్లానెట్ ఎర్త్ అని చెప్పేది వచ్చింది. దాంట్లో ఒక ఎమోషన్ ఉంటుంది. అంటే ఒక ఎస్కేప్, ఒక 1000 పాముల నుంచి ఒక ఇగ్వాన్ లిజర్డ్ పారిపోతుంది. దాని ఎమోషన్ ఏముంది, పోతే దానికి వెనక. సో దాట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు క్యాప్చర్. మన ఆంధ్రప్రదేశ్లో అది ఉంది, ఆ బ్యూటీ ఉంది అది. సూపర్ సార్. చాలామంది ఫేవర్స్ అడుగుతూ ఉంటారు. ఇక్కడ పవర్లో కూడా ఉన్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. సార్ ఎందుకు చేయాలనిపించింది? నవదీప్ గారు కంటెంట్ చెప్పారు, నవదీప్ ఫ్రెండ్, మీకు కొన్ని విజువల్స్ బాగుంటాయి, చాలా బాగున్నాయి, ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కొన్ని మన సంబంధాలు కూడా కొన్ని ఉంటాయి. ఎందుకు హెల్ప్ చేయాలనిపించింది అంటే ఏం చెప్తారు సార్? 2020లో చెప్పే కదండి, హ్యూమన్ అండ్ యానిమల్ ఇంటరాక్షన్ ఎక్కువైపోయింది. సో దానికోసం నేను చాలా కష్టపడ్డా. అంటే మా ఫ్రెండ్ ద్వారా ఒక చిన్న ఎన్జిఓ స్టార్ట్ చేసి, గ్రీన్ పాస్ అని చెప్పి స్టార్ట్ చేసి హ్యూమన్ అండ్ యానిమల్ ఇంటరాక్షన్ మీద చాలా స్టడీ చేశాను. నేను అక్కడ సీ టర్టిల్స్ కానివ్వండి, మళ్ళీ కింగ్ కోబ్రాస్తో కానివ్వండి, బాబీ క్యాట్ అని చెప్పి ఒక క్యాట్ ఉంటుంది, స్మాలెస్ట్ క్యాట్ అదొకటి, అండ్ లాట్ ఆఫ్ బర్డ్స్. దాని గురించి మేము ఎక్కువ స్టడీ చేసాం. అంటే మాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉంది. అండ్ నాకు ఇట్లాంటి ఆపర్చునిటీ దొరికిన వెంటనే ఐ వాంటెడ్ టు మేక్ షూర్ ఐ డూ సమ్ హెల్ప్. అంటే ఆ టైంలో నాకు పరిచయమైన ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ కానివ్వండి, ఆ టైంలో ఉండే అక్కడ లోకల్ మన కానిస్టేబుల్స్ కానివ్వండి, లోకల్ ఇది కానివ్వండి, వాళ్ళ ద్వారా ఐ జస్ట్ హ్యాడ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ హెల్ప్ వాళ్ళ నుంచి తీసుకొని శ్రీకాంత్ హెల్ప్ చేశాను. ఆల్ ఆఫ్ దట్. సార్ ఇందాక లుంగీలు కట్టుకుని ట్రెక్కింగ్కి వెళ్తాం అన్నట్టుగా మాట్లాడుకున్నారు, వెళ్తారా? అటువంటి దాన్ని చేస్తారా? ట్రెక్కింగ్ కాదండి, ఇది వేరే, ఇది మాది వేరే విషన్. శ్రీకాంత్ ప్రామిస్ చేశాడు. గ్లిమ్స్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. కానీ మన అదోన్స్ ఒక సినిమాటిక్గా కనిపిస్తుంటుంది, కానీ రియాలిటీగా చూస్తుంటే అంత కనిపించదు. వాస్తవానికి చెప్పాలంటే మన ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో డెవలప్మెంట్ కోసం అనేసి అడవుల్ని మైనింగ్ ఇలా పరిస్థితులు ఉంటాయి. సో మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అది రియల్గా జరుగుతుంది అనుకుంటున్నారా? డెఫినెట్లీ అండి. ఒకటి ప్రతి దానికి ఓపిక అనేది కావాలి, పేషెన్స్. అండ్ డెఫినెట్లీ మనం పేషెంట్గా ఉంటే అన్నీ జరుగుతాయండి. ఐ బిలీవ్ ఇన్ దట్. ఇప్పుడు అంటే ఈ గ్లిమ్స్లో నిజంగా చూపించిన అంత నిజంగా ఏపీలో ఉందంటారా? ఎందుకంటే మొన్న పవన్ గారు ఒక చిన్న కామెంట్ చేశారు. ఏమన్నారంటే కొంత దిష్టి తగిలేసి ఆ రెండు మొత్తం కొంత గ్రీనరీ మొత్తం కూడా పోయింది ఏపీలో చాలా వరకు అనేసి మొన్న ఒక కామెంట్ చేయడం, అది ఇప్పుడు కూడా బాగా ఇదవుతున్న పరిస్థితి ఉంది. సో నిజంగా అది ఆ విధంగా ఉందంటారా? అది నేను చూడలేదండి, బట్ నాకు ఇదైతే నేను చెప్పగలుగుతానండి. బట్ ఎందుకంటే శ్రీకాంత్ రా ఫుటేజ్ చేసాడు. అండ్ ఒక షార్ట్ అంటే అండి, మామూలుగా మనం ఒక క్వశ్చన్ అడిగేస్తాం, దాని వెనకాల ఎంత తప్పన ఉంటుందండి ఈ అబ్బాయికి. ఒకటే చోట ఉండి అలాగే ఉండి ఫుడ్ లేక వాటర్ దాకా అలాగే కెమెరా, మామూలు విషయం కాదు. ఏడుపు వచ్చేస్తుంది. అంటే ఒక పక్క నిద్ర వస్తూ ఉంటుంది, ఇంకో పక్క షార్ట్ మిస్ అయిపోతుంది, థాట్ ఉంటుంది, భయం వేస్తుంది. సో అలా ఉండి 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 తినే టీం అందరూ అలా ఉంటూనే ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్ పట్టింది ఒక షార్ట్ తీయడానికి. సో లెట్ us actually ఫోకస్ ఆన్ దట్. అది తర్వాత జరుగుతుంది, టైం ఓపిక ఉంటే అయిపోతుంది. అంటే ఇది ఎన్ని లాంగ్వేజ్లో ఉండబోతుంది ఏంటి అసలు? అండ్ ఇట్స్ వెరీ సింపుల్ టు ఆన్సర్ వెరీ నార్మల్ క్వశ్చన్ అండి. బట్ సినిమాకి సంబంధించి ఎంతైతే మనం చూసుకొని దాని గురించి అడగండి, చెప్తాం. ఇప్పుడు తొక్కేస్తున్నారు వైర్లు మీరు. కోహినూరు వజ్రం బ్రిటన్లో ఎక్కడో ఉంది అన్న విషయం మనకి తెలుసు. కోహినూరు యాక్చువల్గా మనది, వాళ్ళు తస్కరించుట చేశారు. అరే అది మనది, తప్పు జరిగింది, దాన్ని జాగ్రత్తగా కాపాడాలి అని మనకెవరో చెప్పారు. కొన్ని సినిమాల్లో చెప్పారు, కొన్ని కథల్లో చెప్పారు, చరిత్రలో చెప్పారు. దాని తర్వాత మనకు ఒక అవేర్నెస్ వచ్చింది. మనం అంటే మన జనరేషన్లో సరిలే మాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం అనుకున్నాం, అనుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత పిల్లలకి ఆ కోహినూరు గురించి ఒక అద్భుతమైన సినిమా చూపించి, అరే ఇది మంది అంటే వాడు చిన్నప్పుడే చూసి అరే ఏదో చేసి దీన్ని తీసుకొస్తా అని అనుకుంటే
ఏదో ఒకటి జరిగిద్దండి. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆంధ్రాలో ప్రస్తుతం, అంటే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర ఎక్కడైనా ప్రస్తుతం తనకున్న ఎనర్జీ అండ్ టైంలో వైల్డ్ లైఫ్, ఆంధ్రాలో కోహినూర్ లాంటి వైల్డ్ లైఫ్ ఉంది. దాన్ని నేను జాగ్రత్తగా డాక్యుమెంట్ చేసి మీకు చూపిస్తాను. మీరు ఏం చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి మీ కష్టాల్లో మీరున్నారు, ఇంక్లూడింగ్ అస్. మీ పిల్లలకి చూపించండి, దీన్ని ఇంకో 10 మందికి చూపించండి. మనం ఏమీ చేయలేకపోతే వాడు ఏదన్నా చేసే అవకాశం ఉంది, దానికి ఏదో చేయవసరం లేదు, చెడగొట్టకుండా ఉంటే చాలు అనే అవేర్నెస్ గురించి అనుకుందాం ఈ సినిమా. ఫర్ ఎగ్జాంపుల్ సాయి గారు. హాయ్ అండి, Hi అండి. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ మెగా 9 టీవీ. సార్, శ్రీకాంత్ చెప్పారు, సో ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు సో ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని. బట్ గ్లిమ్స్ చూసిన తర్వాత వీ థాట్ పండుగలకి ఆంధ్ర వెళ్ళే అందరూ కూడా ఇప్పుడు ఈయన తీసుకొచ్చిన ఈ కాన్సెప్ట్తో సో ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేద్దాము, మేము అది చూడడానికి వెళ్తాము అనే కాన్సెప్ట్తో వెళ్తారని అనిపిస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ దట్, ఫర్ పికింగ్ దిస్ అండ్ ఎంకరేజింగ్ దిస్. అండ్ ఇప్పుడు శ్రీకాంత్ ఫస్ట్ వచ్చినప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? అండ్ గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర వరకు ఈ కాన్సెప్ట్ గురించి తీసుకువెళ్ళినప్పుడు ఫస్ట్ ఆయన రియాక్షన్ ఏంటి సార్? ఆయన రియాక్షన్ నాకు తెలియదండి. నా రియాక్షన్ అయితే అది వెయ్యి సర్ప్రైజ్. అంటే నేను ఎప్పుడైతే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశానో నాకు ఇట్లాంటి విజువల్స్ ఉంటే బాగుంటుందని చెప్పి అనుకుంటా ఉండేవాడిని. దానికంటే బెటర్ విజువల్స్ హీ క్యాప్చర్డ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండ్ హిస్ హోల్ టీమ్. అండ్ దీన్ని సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ కానివ్వండి, చాలా పేషెంట్గా, చాలా ఓపిక్గా చాలా తీశారు. సో ఇట్స్ టోటల్ హిస్ విజన్ క్యాప్చరింగ్ ఎబిలిటీస్ అండ్ ఐ బిలీవ్ ఇన్ హిస్ విజన్. ఆంధ్రాలో చాలా ప్లేసెస్ ఉంటాయి మనకి. కొంతమందికి గోదావరి అంటే ఇష్టం, కొంతమందికి విజయవాడలో చాలా ఇష్టపడుతూ ఉంటారు. అలాగా మీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి? నాకు వైజాగ్ అంటే బాగా ఇష్టం అండి. నాకు వైజాగ్తో బాగా కనెక్షన్ ఉంది. ఎందుకంటే అక్కడ చాలా నా యాక్టింగ్ స్కూల్ అక్కడే ఉండింది అండ్ అక్కడ నా సెయిలింగ్ నేర్చుకున్నాను అండ్ లాట్ ఆఫ్ కనెక్షన్ టు విత్ ద ఫుడ్ ఆల్సో నాకు. సో వైజాగ్ ఇస్ వన్ ప్లేస్ ఐ గెట్ కనెక్టెడ్ టు. నవదీప్ గారు. హాయ్ అండి. సో చాలామంది అవుట్ ఆఫ్ ద కంట్రీ వెళ్ళి సో మేము పలానా ప్లేస్కి వెళ్ళాము, పలానా ప్లేసెస్లో మేము ఈ పిక్స్ దిగామని సోషల్ మీడియా అంతా పోస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆఫ్టర్ దిస్ ఫీచరింగ్ ఫిల్మ్ డిస్కవర్ ఆంధ్ర తర్వాత సో ఒపీనియన్ మార్చుకొని అందరూ సోషల్ మీడియాలో ఇవి పోస్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉందంటారా? దాని ఉద్దేశం అదేనండి. అవుట్ ఆఫ్ కంట్రీ దాకా ఎందుకండి. ఇప్పుడు ఈవెన్ నేను హైదరాబాద్లో నేను కానీ మా ఫ్రెండ్స్ కానీ మేము ఫారెస్ట్కి వెళ్తూ ఉంటాం అని చెప్తే ఊటీ, మసనగూడి, బందిపూర్, మధుమలై, కేరళ చెప్తాం, లేదా జిమ్ కార్బెట్ ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పాను. లక్కీగా సాయి ఇందాక తను వైజాగ్ స్టోరీ చెప్పాడు. నాకు లేవు ఆంధ్రాలో. నేను చాలా టైగర్ రిజర్వ్స్కి వెళ్ళాను. రంతంబోర్లు, తడోబాలు, పక్కన మహారాష్ట్రలో ఏంటది మంది తిప్పేశ్వరు అన్నీ వెళ్ళాను. కానీ ఆంధ్రాలో శ్రీశైలం కూడా వెళ్ళాను కానీ నాకు టైగర్ కనపడలేదు ఎప్పుడు. అంటే బికాస్ వీఆర్ నాట్ దేర్ యాక్సెస్ లేదు. నాకు ఈ డౌట్ వచ్చిందండి. ఐ హ్యావ్ సమ్ కన్జర్వేటర్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న పెద్దవాళ్ళు కొంతమంది తెలిసినప్పుడు నేను అడిగాను, సార్ శ్రీశైలం అనేది ఇండియాలో బిగ్గెస్ట్ టైగర్ రిజర్వ్, అక్కడ రిసార్ట్లు ఎందుకు లేవు, ఆర్ అక్కడ వైల్డ్ లైఫ్ ఎందుకు లేదంటే నాకు అప్పట్లో ఐ థింక్ నక్సలిజం వల్ల ఉన్న ప్రాబ్లం వల్ల మనకి ఎక్కువ టూరిజం రాలేదేమో అని ఒక థాట్ ఉంది. నాకు తెలియదు అది, నాకు ఐఎమ్ నాట్ షూర్. బట్ పక్కనున్న బెంగళూరు, కర్ణాటక, తమిళనాడు, కేరళలో ఈరోజు వైల్డ్ లైఫ్ టూరిజం ఈజ్ అట్ ఇట్స్ పీక్. అంటే మీరు వీకెండ్ వెళ్తే మీకు అసలు ప్లేస్ కూడా దొరకదు. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, దే ఆర్ వెరీ ప్రొటెక్టెడ్, చాలా పద్ధతిగా ఉంటాయి. సో ఇప్పుడు తన ఉద్దేశం, ఇప్పుడు పిల్లలు చాలామంది చూస్తున్నారు. ఇప్పుడు దాంట్లో నాకు తెలియదు, ఇప్పుడు దాంట్లో మీరు ఇందాక చూసిన ఆటర్స్ అవన్నీ అసలు ఆంధ్రాలో ఉన్నాయని ఎవరికి తెలియదు. తను చెప్పి ఇంకా మనం చూసింది 1 minute గ్లిమ్సే. దీంట్లో ఇంకా తను ఇందాక చెప్పిన వేల్ షాక్స్ అవన్నీ చూసినప్పుడు నాకు అంటే నా తపన ఏంటంటే దీంట్లో నుంచి అవన్నీ చూసిన తర్వాత ఇంత మన బ్యాక్ యార్డ్లో పెట్టుకొని మనం ఎందుకు చూడట్లేదు, దాని గురించి మనం ఎందుకు మాట్లాడట్లేదు, 100% దాని గురించి మనం ఏదోటి చేయాల్సిందే అన్న ఒక విప్లవం లాంటిది స్టార్ట్ అయ్యి మనకి వైల్డ్ లైఫ్ టూరిజం షుడ్ బీ, అంటే ఆంధ్ర షుడ్ బీ ద డెస్టినేషన్ ఫర్ వైల్డ్ లైఫ్ ఇన్ ఇండియా. దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ ఐ హోప్ ఇట్ హ్యాపెన్స్ అండ్ ఐఎమ్ షూర్ దట్ విల్ హ్యాపెన్. ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్ గారు. అడవులంటే భయం ఎవరికి ఉంటుందో తెలుసా అండి? అడవులకు వెళ్ళని వాళ్ళకు ఉంటుందండి. సినిమాల్లో అడవులంటే భయంకరంగా చూపిస్తారు కానీ నా మాట నమ్మండి, అడవికి వెళ్తే అక్కడున్న ప్రశాంతత అంటే ఆబ్వియస్లీ ప్రాపర్ రూట్లో ప్రాపర్ పర్మిషన్స్తో చేయాల్సినట్టుగా, అంటే నేచర్ వైల్డ్నెస్ అనేది మనం దాన్ని రెస్పెక్ట్ చేస్తే
అది మనకిచ్చే ప్రశాంతత. మనుషుల అరుపుల కంటే అడవుల అరుపులు బాగుంటాయండి, బెటర్.